కదా నేను కూడా పక్క శివుణ్ణి నమ్మేటటువంటి నేను శివభక్తుని. నేను ప్రమాణం చేస్తా, నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు, ఆ ఫైలు కేసీఆర్ దగ్గర లేదో ఉన్నదో నాకు తెలియదు, నువ్వు నాకు చెప్పలేదు. దీనికి నేను రెడీ. నేను మీ ఊరికి వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తా. లేకపోతే గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు మీరు శివుని మీద ప్రమాణం చేస్తారా? ఫస్ట్ మీరు చేస్తారా? మీరు చేస్తే నేను దేనికన్నా సిద్ధం. మీరు అన్నమాట కట్టుబడి ఉండి నేను నలుగురు పెసలను తీసుకొని జాతరలకు పోయి శివాలయంలో ప్రమాణం చేస్తామంటే మీకు ముందు ఛాన్స్. మీరు చేసిందనుకో ఇద్దరు, నేను దేనికన్నా రెడీ. లేదు అంటే నేను ప్రమాణం చేస్తాను, చెప్పింది తప్పు అని చెప్పి మీరు దేనికి సిద్ధమని అడుగుతారు. ఈ సవాలు స్వీకరించాలి. అట్టిగా ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతాం, ఏదో మొత్తం మా మీద ఉన్నటువంటి నేపాన్ని బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో నెట్టేద్దామని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు మీ అబద్ధాల మాటలు సాగుతాయి? ఖబర్దార్ గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు ఎయిర్పోర్ట్ విషయంలో చెప్పినా కదా, 2014 తెలంగాణ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1600 ఎకరాల భూమి అదనంగా ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని చెప్తున్నా. నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఏదైతే ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్ 369 ఎకరాలు అవుతుందో దానికి అదనంగా సరౌండింగ్ గా ఒక 1500 ఎకరాలు అవసరం అని చెప్తే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు చెప్తే మనం జిల్లా టెండర్ ఓపెన్ అయింది, అవుతున్నది అని చెప్పి టెండర్ ఇచ్చినటువంటి మేము పేపర్లో వర్క్ చేసినాం, ప్రెస్ మీట్లకు ఇచ్చినాం. అది తప్పైతే చెప్పు. నువ్వు తుక్క అమ్ముతున్నావా, తొక్క అమ్ముతున్నావా, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు పోనీ ఇది స్టాప్ అమ్మేస్తాం కానీ రేపు మన సిమెంట్ ఫ్యాక్టరీ కష్టంగా చేస్తామని చెప్పు. మరి పాయల్ శంకర్ గారు, ఎంపీ గారు కూడా నగేష్ చెప్పండి, ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మనీయం. మేము మా ప్రభుత్వంతో, మా ప్రధానమంత్రితోటి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొట్లాడతాం. కొట్లాడైన ఆదిలాబాదు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 6000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి సంస్థ. దాన్ని మేము తుక్కు అమ్ముతున్నాం కదా, స్క్రాప్ అమ్ముతున్నాం కదా, అది స్క్రాప్ మట్టికి అమ్ముతాం, మళ్ళా ప్రైవేట్ కప్ప చెప్పాం, గవర్నమెంట్ పరిశ్రమనే పెడతామని చెప్పి మాట. మీరు ఎన్నికలప్పుడు మీ అమిత్ షా గారు ఇచ్చింది కదా, ఎన్నికలప్పుడు అమిత్ షా గారు చెప్పించింది కదా. అంతరంగంగా మాకు అంతకు ముందైతే పాత కథ చెప్పి 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 చెప్పే అప్పుడు అనంతగీత స్వర్గీయ అనంతగీత గారి దగ్గరికి వెళ్ళినాం, కేటీఆర్ తీసుకుపోయినాం. కేటీఆర్ పెద్ద ప్రకటన ఇచ్చిండు, ఆదిలాబాద్ మనం కూడా ధర్నాలు చేసినాం. మీతోటి మేము చెప్పినటువంటి షరతులు కాకపోతే ఈ షరతుకైనా మాకు ఇస్తే మేము మొత్తం టేక్ ఓవర్ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదు. గూడెం నగేష్ గారు అప్పుడు లేవా ఎమ్మడి? కేటీఆర్ తోటి మనం వెళ్ళలేదా? అనంతగీతకు మనం వెళ్ళలేదా? సీసీఐ వాళ్ళని నిలిపేయలేదా? ఇన్ని చేసిన తర్వాత నేను అడుగుతున్న గూడెం నగేష్ గారిని, ఎమ్మెల్యే గారిని, మీరు ఖచ్చితంగా ప్రకటన చేయండి, సీసీఐ మాత్రం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను ప్రసక్తే లేదు అప్పేది, అమ్మనీయం. అమ్ముతే మీ పదవులకు మీరు రాజీనామా చేస్తారా? మీ పార్టీకి రాజీనామా చేస్తారా? చెప్పండి. మేము కోరేది కదే. మీరు అధికారంలో ఉన్నారు, 11 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ. ఇంకో పక్షబద్ధం ఏం చెప్తారంటే 1998 నుండి 2004 వరకు వాజ్పేయి ప్రధానిగా ఉన్నాడు. మూత ఎప్పుడు పడ్డది? అది 98 పడ్డది. వాజ్పేయి